భారత్ మాతాకి జై. ప్రియా హిందూ బంధువులారా, మీ అందరికీ తెలుసు ఇది 2025వ సంవత్సరం. రేపు విజయదశమి 2వ తేదీ అక్టోబర్ రాబోతుంది. అప్పటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభింపబడి శతవత్సరములు అంటే 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ విజయదశమి కార్యక్రమాలు 2వ తేదీ అక్టోబరు జరిగితే దానికంటే ముందుగా గ్రామాల్లో నగరాల్లో ఆర్ఎస్ఎస్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మన స్వయం సేవకులను కనుక్కొని దేశం కోసం ధర్మం కోసం ఎన్నో వేల లక్షల మంది తమ జీవితాన్ని సమర్పించడం వల్లనే ఈ రోజున మన దేశం ఇలా వైభవంగా ఉంది. కాబట్టి మనం కూడా ఈ సేవలో భాగస్వాములు అవుదాం. భరతమాతకి మన జీవితంలో కొంత సమయాన్ని సమర్పించి హిందువుల ఐక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం మనం పునరంకితం చేసుకుందాం. దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవత్సర ఈ వేళలో ఈ కార్యక్రమాల్లో మనం మన చుట్టుపక్కల ఎవరైనా మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కనుక్కుని స్వయం సేవకులను కనుక్కుని ఈ కార్యక్రమాలు సెప్టెంబరు 21 నుంచి అక్టోబర్ 5 వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ కుదిరితే అక్కడ మనం బంధుమిత్రులందరికీ చెప్పి పాల్గొనేలా చేద్దాం. మనం పాల్గొందాం, హిందువుల ఐక్యతను చాటుదాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కృషిని మనం గుర్తిస్తూ మనం కూడా స్వయం సేవకులమై మన దేశం అఖండ భారత్గా మారేందుకు మనం మన యొక్క కాంట్రిబ్యూట్, మన యొక్క కృషి మనం చేద్దాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. రైట్.